నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'మనసు తలుపులు తెరిచి చూడు' కథలోకి వెళదామా? ప్లీజ్ హెల్ప్ అమ్మమ్మ గారు, రమా ఆంటీ ప్లీజ్ రండి ఎవరైనా. ప్లీజ్ హెల్ప్ జానకి ఆంటీ ప్లీజ్, అమ్మమ్మ గారు ప్లీజ్ హెల్ప్. ధడేల్ ధడేల్ తలుపు బాదుతున్న శబ్దం. ఒసే సమీర, దివ్య తీయండే తలుపులు. ఎవడికి తెలీదు మీ గురించి? పెద్ద పతివ్రతల్లాగా ఎవడెవడో వస్తాడు, నేనొస్తే తప్ప? తీయండే తలుపులు. ధడేల్ ధడేల్. హెల్ప్ హెల్ప్ మర్యాదగా పో ఇక్కడి నుండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. భయం, కోపం, నిస్సహాయత కలిసిన గొంతుతో పెద్దగా అరుపులు అటువైపు నుంచి. ధడేల్ ధడేల్ ఒసేయ్ తలుపులు తీయండే. కిటికీలోంచి పక్కింటి పై పోర్షన్ల వైపు చూస్తూ, అమ్మా, ఎదురింటి ప్రకాశ్రావు మళ్ళీ తాగొచ్చాడు, పాపం సమీరా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, వెళ్దామా అడిగింది కావ్య ఆందోళనగా. వినిపిస్తుందిలే, ఆ పలికిమాలిన ఎదవకి ఇది మామూలే, నువ్వు తిను త్వరగా. అమ్మా, దే ఆర్ ఇన్ ట్రబుల్, డాడీ వెళ్ళి చూడండి ఒకసారి. నోరు మూసుకుని మింగవే, పెద్ద బయలుదేరింది. మీరు కదిలారంటే నూరుకోని చెప్తున్నా, గర్జించింది రమ. ఏంటమ్మా టూ మచ్ చేస్తున్నావు, గయ్యాలిలాగా చేస్తున్నావు ఈ మధ్య. టైం 7 అయ్యింది, నీకు ట్రైన్ టైం అవుతుంది, నువ్వు రెడీ అవ్వరా బంగారం. ఇవన్నీ మామూలే. ఆ నలుగురి పిల్లలేం తక్కువోళ్ళు కాదు. అబ్బాయిలతో స్నేహాలు, అర్ధరాత్రి అపరాత్రి వరకు బయట తిరగడాలు, రాత్రి 1 గంట 2 వరకు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడి నుండి చిన్న చిన్న గుడ్డలేసుకుని తిరుగుతారు ఇంట్లో, ఒక పద్ధతి పాడు లేకుండా. ఆ ప్రకాశ్రావు చూపు ఎప్పుడూ అటువైపే. అమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా వేసుకుంటారు, ఈ ఎదవని తన్నకుండా వాళ్ళనంటావేమిటి? సమీర నాకు బాగా తెలుసు, మంచి అమ్మాయే. చూడు బంగారం, 3 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకే ఈ గొడవలు నీకు? నువ్వు అడిగావని ఈ గ్యాప్లో జాబ్ కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నావు. చక్కగా హైదరాబాద్ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవడమే. ఇలాంటి వాటిలో దూరకు. పెళ్లి ఆలోచనలోనే ఉండు, షాపింగ్లు, పార్లర్లు అవి చూసుకో. బాబాగారి దయ వల్ల అంతా ఈ సరిగా జరిగితే అదే చాలు ఈ జన్మకి. అంతే. అయినా ఆ అమ్మాయిలపై మంచి అభిప్రాయం లేదు ఈ వీధిలో. జానకి ఆంటీ కూడా పలకలేదు చూసావా? మా అమ్మగారు అనవసరంగా అద్దెకి ఇచ్చారు వాళ్ళకి. కాలేజీ అమ్మాయిలకి వద్దండి అంటే వింటేగా. ఆవిడ ఒంటరి కదా, వీళ్ళని చూసుకుని తెగ మురిసిపోయేది. మా డాక్టరమ్మలు అని వీళ్ళ వేషాలు ఆమెకేం తెలుసు? అప్పటికి జానకి చెప్పింది ఆమెకి. వింటేగా, మా అమ్మాయిల గురించి నాకు తెలుసు అని వెనకేసుకొస్తుంది. ఆవిడ లేదు ఇప్పుడు ఇంట్లో, రామేశ్వరం వెళ్ళింది. అందుకే ఈ ఎదవ ఇక్కడ గోల మొదలుపెట్టాడు. ఎంత మెడికోలు అయినా అర్ధరాత్రి వరకు తిరిగితే ప్రతి వాడికి లోకువే. పైగా ఇక్కడే బైకులు ఆపి రోడ్డుపై నిలబడి గంటల తరబడి అబ్బాయిలతో మాటలు. ఎవరేమనుకుంటారో అని కూడా లేదు. ఒక గెడ్డం వాడు వస్తాడు, వాడొక సేవకుడు వీళ్ళకి. అన్నీ తెచ్చి పెడుతుంటాడు వీళ్ళకి. జిత్తూనో గిత్తూనో ఉంది వాడి పేరు. ఎక్కువ వినిపిస్తుంది పైనుంచి. నేను అందుకే వాళ్ళతో మాట్లాడను పెద్దగా. ఇలా ఉంటే ఎవడు మాత్రం హెల్ప్‌కి వెళ్తారు? నువ్వు రెడీ అవ్వు త్వరగా, టైం అయ్యింది. కావ్య చూపు మాత్రం అటువైపే ఉంది. కాసేపట్లో నలుగురు అబ్బాయిలు రావడం, 4 తగిలించి ఆ ప్రకాశ్‌రావుని ఈడ్చుకుని వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయాయి. హమ్మయ్య! పోన్లే. అయినా ఇంత గొడవ జరుగుతుంటే వీధిలో వాళ్ళు ఎవరికీ చీమ కుట్టినట్టు లేదేంటి? అమ్మ కూడా ఏంటి ఇలా? అమ్మ చెప్పిన ఆ గెడ్డంవాడు కూడా ఉన్నట్టున్నాడు ఆ నలుగురిలో. సర్లే, ఇక నేను ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకుని లేచింది కావ్య. కొన్ని రోజుల తర్వాత జానకి, మా ఆయన ఆఫీస్ పని మీద ఒరిస్సా వెళ్తున్నారు. ఏదో మారుమూల ప్రాంతం. ఈ 2 రోజులు మా ఇంట్లో ఉండవే. ఒక్కదాన్ని ఏముంటాను అడిగింది రమ. ఓ సరే, దానిదేముంది అక్క, చక్కగా రాత్రి టీవీలో బిగ్ బాస్ చూసుకుంటూ బోల్డు కబుర్లు చెప్పుకుందాం. అన్నట్టు నీ బర్త్‌డే కదూ! ఒరే ఆనంద్, రమా పెద్దమ్మ పుట్టినరోజు రేపు. ఒక కేకు తీసుకుని రారా రాత్రి. కొడుక్కి ఆర్డర్ వేసింది జానకి. రమ, జానకి పక్కపక్క ఇళ్లలో 10 సంవత్సరాలుగా ఉండడం వల్ల మంచి స్నేహం కుదిరింది. కావ్య రమ కూతురే అయినా జానకితో మంచి అనుబంధం ఉండేది. ఎప్పుడూ జానకితోనే తిరుగుతూ ఉండేది. ఆనంద్ కావ్య కంటే 2 ఏళ్లు చిన్నవాడు. కాస్త ముభావంగా ఉండే రకం. ఏదో సబ్జెక్టులో డౌట్లు చెప్పించుకోవడానికని కావ్య దగ్గరికి వచ్చేవాడు తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన పని ఏదో తను చూసుకునే రకం. సమయం రాత్రి 8 గంటలు.
ఏంటో ఇంకా పెళ్ళికి 40 రోజులే ఉంది. ఒక్కగానొక్క పిల్ల. జాబ్ మానేసి వచ్చేవే. పెళ్లి అయితే ఢిల్లీ వెళ్ళిపోతావు. రాకపోకలు అన్నీ కష్టమే అంటే వినదే. ఢిల్లీ ఏమైనా అంగారగ్రహంలో ఉందా? ఫ్లైట్ ఎక్కితే 2:30 గంటల్లో వైజాగ్‌లో దిగుతా అని ఎగతాళి ఒకటి. పెళ్ళికి 10 రోజుల ముందు రిజైన్ చేస్తదట అంటూ కూతురు పురాణం మొదలుపెట్టింది రమ. ఏమిటి ఈ ఆనంద్‌గాడు ఇంకా రాలేదు అని విసుగ్గా గేటు వైపు చూసింది జానకి. సాయి శరణం బాబా శరణం 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 సాయి చరణం గంగా యమున సంగమ సమానం. రమ రింగ్‌టోన్. ఫోన్ కంగున మోగింది. ఎవరో కొత్త నెంబరు. హలో ఎవరండీ? నేను వైజాగ్ 2 టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ సతీష్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందమ్మా. మీ అమ్మాయి అనుకుంటా. ఫోన్‌లో లాస్ట్ కాల్ మీదే ఉంది. యాక్సిడెంటా? మా అమ్మాయి ఇక్కడ లేదు. అయినా మా అమ్మాయి కాదండీ కంగారుగా. అమ్మా! ఈ అమ్మాయి పేరు కావ్య. మీ అమ్మాయేగా? ఇక్కడ కొందరు మెడికోలు కూడా మీ అమ్మాయిని గుర్తుపట్టారు. ఆల్రెడీ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. తనతో పాటు ఉన్న వేరే అబ్బాయికి కూడా దెబ్బలు తగిలాయి. మీరు త్వరగా రావాల్సి ఉంది అని పెట్టేశాడు. రమకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ పిల్ల వైజాగ్ ఎప్పుడొచ్చిందే నాకు చెప్పకుండా? యాక్సిడెంట్ అంటున్నారే అని గగ్గోలు పెట్టింది. జానకికి పరిస్థితి అర్థమైంది. భర్తని పిలుచుకొచ్చింది. ఈ ఆనంద్ ఎక్కడికి పోయాడు? ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి పోయాడు అని కొడుకుని తిట్టుకుంటూ జానకి ఆటో పిలుచుకొచ్చింది. ఆదరాబాదరాగా బయలుదేరారు ముగ్గురు. సమయం రాత్రి 11 గంటలు. ఏడుస్తూ కూలబడి 3 గంటలు మానసిక క్షోభ తర్వాత కావ్య పరిస్థితి కాస్త పర్వాలేదు అని డాక్టర్లు చెప్పేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది. కూతురు అలా చెప్పకుండా రావడం, ఒక అబ్బాయి బైక్‌పై రాత్రి తిరగడం, అదీ కాక ఒక పబ్ ముందు యాక్సిడెంట్ అయి పడిపోవడం తట్టుకోలేకపోయింది రమ. ఆ అబ్బాయి ఆనంద్ అవ్వడం ఇంకా మింగుడు పడటం లేదు. ఏంటి అంత రహస్యంగా వీళ్ళు పబ్ వైపు వెళ్ళాల్సిన అవసరం? ఆనంద్‌ని అక్కడ చూడగానే ఆ మొగుడు పిల్లాలు తనని వదిలేసి కొడుకుని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్‌కి పరిగెట్టడం పుండి మీద కారం చల్లినట్లు ఉంది ఆమెకి. చేతిలో డబ్బు లేదు. ఆయనేమో ఊళ్ళో లేడు. చేసేదేమీ లేక అలా కూలబడిపోయింది. 3 గంటల తర్వాత కూతురు పరిస్థితి పర్వాలేదు అని తెలిసాక కాస్త కుదుటపడిందేమో. ఆకలి గుర్తొచ్చింది. ఈ టైంలో ఏం దొరుకుతాయి? ఎవరినైనా అడుగుదామా? ఎలాగో ఇంకో 3 గంటల వరకు కావ్యని చూడనివ్వరు. బయట చూసొద్దాం అని మెట్లు దిగుతుంది. ఏంటి ఈరోజు ఈ కుర్ర డాక్టర్లు హడావడి? ఎంతమంది ఉన్నారు? ఓ ముసలాయన అడిగాడు అక్కడ ఉన్న మరో వ్యక్తిని. ఏదో యాక్సిడెంట్ అంట. వీళ్ళ ఫ్రెండ్స్‌కి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ పబ్ దగ్గర పడ్డారంట. వెనక అమ్మాయి ఉంటే ఒళ్ళు తెలీదుగా కుర్రాళ్ళకి. పైగా పబ్బు దగ్గరట. ఫుల్లుగా తాగి వచ్చి ఉంటారు ఇద్దరూ. గట్టిగానే తగిలాయి ఆ అమ్మాయికి. వాడికి ఏమైనట్టు లేదు. వాడి అమ్మా బాబు తీసుకువెళ్ళిపోయారు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా అమ్మా నాన్నకి తప్పదుగా. ఆ యాక్సిడెంట్ వీడియో కూడా వచ్చేసింది. యూట్యూబ్‌లో చూసావా? వైజాగ్ పబ్ లవర్స్ యాక్సిడెంట్ అని కొట్టు అని ఆ దారిన పోయే వాళ్ళ మాటలకు గుండెల్లో కత్తులు దింపుతున్నట్లు అనిపించింది రమకి. మెల్లగా వెళ్ళి ఇన్పేషెంట్ వార్డు తలుపు దగ్గర నిలబడింది. ఒక 100 పడకలు ఉన్నాయి. ఆ రాత్రి వేళలో కూడా గోల గోలగా ఉంది లోపల. అంతమందికి ఇంజెక్షన్లు చేస్తూ దూరంగా సమీర ఒకసారి రమ వైపు చూసి ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా అన్నట్టు చేత్తో సైగ చేసింది రమ వైపు. సరే అని అక్కడి నుంచి పై కూర్చుంది రమ. మనసులో 1000 ఆలోచనలు. ఒకసారి ఈ సమీర లేకపోయుంటే నా పరిస్థితి ఏమిటి? నాకేం తెలుసు ఇక్కడ? ఆ డాక్టర్ జితేంద్ర మంచి సజ్జనంట. ఎన్నాళ్ళు జిత్తు జిత్తు అని అంటుంటే ఆయన గెడ్డం ఆ వాలకం అది చూసి ఎంత తప్పుగా అనుకున్నా. నా బిడ్డ కోసం ఇంత రాత్రి నలుగురు కుర్రాళ్ళు రక్తం ఇవ్వడానికి వచ్చారు. సమీర క్లాస్మేట్స్ అంట. జితేంద్ర మాటతో పై హాస్పిటల్ యంత్రాంగం మొత్తం కదిలింది. ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్‌కి మించిన వైద్య సేవలు దొరికాయి. అందరూ కలిసి నా బిడ్డకి ప్రాణం పోశారు. ఇదంతా సమీరాకి కావ్యతో ఉన్న ముఖ పరిచయానికే. ఎంతైనా ఈ కాలం పిల్లల స్నేహంకి చాలా విలువిస్తారు. నాకు ఉంది ఫ్రెండు జానకి. కొడుకుని తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్‌కి పరిగెత్తింది. ఇక్కడ నా పరిస్థితి ఏంటో కనీసం పట్టలేదు మొగుడు పిల్లలకి. అయినా ఈ కావ్య పిల్ల చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చింది?
అక్క అక్క అని తిరిగేవాడు దాని చుట్టూ. పనికిమాలిన వెధవ. వాడితో నాకు చెప్పకుండా ఏం పని దీనికి? పైగా ఏదో వీడియోలు అంటున్నారు. లేనిపోని కథలు అల్లుతున్నారు వెధవ జనం. అభం శుభం ఎరగని పిల్లలపై రకరకాల మాటలు అంటారు. పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా? కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకు. అలా సమీర వైపు చూసింది. పెద్ద కళ్ళు, పెద్ద జడ, చూడముచ్చటగా ఉంది. పైగా ఇంత అలసటలో కూడా ఆమె ముఖంపై చెరగని చిరునవ్వు రమను కట్టిపడేశాయి. చిన్ని పిల్లలను లాలిస్తూ, మాట్లాడిస్తూ, ఇంజెక్షన్ చేయిస్తూ, సమీరను చూస్తూ తన బాధ, ఆకలి అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది రమ. ఎంతో ఓపిక ఈ పిల్లకి. లక్షణంగా ఉంది కూడాను. ఇన్నాళ్ళు నేను తప్పుగా చూశానా ఈమెని? సమీర 5 నిమిషాలు అని చెప్పి అరగంట దాటింది. సమయం 11 గంటల 40 నిమిషాలు. సారీ ఆంటీ, చాలా వర్క్ ఉంది ఈరోజు. సరే, తిన్నారా మీరు? పదండి బయటికి వెళ్దాం. చాలా ఆకలేస్తుంది అంది సమీర. నువ్వు తినలేదా ఇంకా? ఆశ్చర్యంగా అడిగింది రమ. ఎక్కడా ఆంటీ, మధ్యాహ్నం కూడా లేదు తిండి. మామూలుగా నా డ్యూటీ మధ్యాహ్నం 2ంటికి అయిపోయింది. లంచ్కి వెళ్ళే లోపు సడన్గా నా ఫ్రెండ్కి హెల్త్ పాడైంది. సో తన డ్యూటీ కూడా నేనే తీసుకున్నా. ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ తాగాను అంతే. పదండి ఆకలిస్తుంది అని తన బైక్ తీసి రమని ఎక్కించుకుని రోడ్డు పైన ఒక బండి దగ్గర ఆపింది. భయ్యా 2 దోశలు. ఈ టైంలో ఇక్కడ తప్ప ఎక్కడా దొరకవు ఆంటీ. ఏమనుకోకండి, మాకు తప్పవులే ఇవన్నీ. ఆ హాస్టల్లో ఉందామంటే ఆ మెస్వాడు భోజనం ఉంచుతాడు. పాపం, అయినా అక్కడ 7ంటికి వండుతాడు. మా టైమింగ్స్కి వాడికి సెట్ కాదు. ఆ చల్లారిన చప్పిడి తిండి కంటే ఇది బెటర్. అయినా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే హాస్టల్లో. అందుకే బయట ఉంటున్నా. బయట చూస్తే ఇంకోలాంటి ప్రాబ్లమ్స్. ఇంట్లో చెప్తే భయపడతారు. ఏం చేయగలం? భరిస్తూ ఉండడమే. ఈ చదువులన్నీ మానేసి ఎక్కడికో దూరంగా పోవాలని ఉంటుంది కొన్నిసార్లు. అయినా ఒక పేషెంట్కి క్యూర్ చేసి వాళ్ళ ఆనందం చూస్తే అన్నీ మర్చిపోతాం అంటూ దోచ తింటూ మాట్లాడుతూనే ఉంది సమీర. సమయం 12 గంటలు. సడన్గా 4 బైకులు వచ్చి ఆగాయి. 4 కుర్రాళ్ళు, 4 అమ్మాయిలు దిగారు. హ్యాపీ బర్త్డే ఆంటీ అని గట్టిగా అరుస్తూ. సమీర కూడా ఆంటీ అని గట్టిగా అరుస్తూ సమీర వాళ్లతో గొంతు కలిపింది. అక్కడున్న స్టూల్పై కేకు పెట్టి 50 అని ఉన్న క్యాండిల్ వెలిగించారు. హ్యాపీ బర్త్డే రమా ఆంటీ, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అంటూ పాట అందుకున్నాడు ఒకడు. కేరింతలు, నవ్వులు, పాటలు. అంత ఉత్సాహం మధ్య ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోలేదా ఆమె? పిల్లలతో చిన్నపిల్ల అయిపోయింది. ఆనందంలో మురిసింది. తన బాధ, దిక్కులు అన్నీ మర్చిపోయింది. అర్ధరాత్రి 12 దాటింది. అది కూడా నడి రోడ్డులో. వారి కేరింతలు ఆమెకి తప్పుగా అనిపించలేదు ఈసారి. కేక్ కట్ చేసి సమీరకి పెట్టబోయింది. నో నో నో, ఫస్ట్ ఫేజ్ ఈరోజు హీరో డాక్టర్ జితేంద్ర, మై స్వీట్ అన్నయ్య, మై ఇన్స్పిరేషన్, జిత్తుకే పెట్టాలి అని జిత్తుకి అందించింది సమీర. సమీరని గట్టిగా హత్తుకుని, అసలు నా పుట్టినరోజు నీకెలా తెలుసమ్మా అంది రమ. మీ అమ్మాయి చెప్పింది ఆంటీ. మీ 50వ పుట్టినరోజుని గ్రాండ్గా చేద్దాం అనుకుని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. మీకు చెప్పకుండా పక్కింటి ఆనందని హెల్ప్ అడిగింది. ఆ పనులతోనే బయటికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది. హాస్పిటల్కి తెచ్చినప్పుడు స్పృహలోనే ఉంది. నాతో మాట్లాడింది. ఎందుకో తన కోరిక తీర్చాలి అనిపించింది. అందుకే ఇలా అని రమణి హత్తుకుంది సమీర. 50 ఏళ్ళు ఏం లాభం? ఒక చక్కటి అమ్మాయిని చెడుగా అనుకున్నా. ఒక గొప్ప డాక్టర్ని, అందులోనూ ఆ అమ్మాయి అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నా. ఆఖరికి చిన్నప్పటి నుండి అక్కా తమ్ముడిలా పెరిగిన ఆనంద్, కావ్య గురించి కూడా అనుమానించా. నేనే ఇలా ఉంటే ఇక జనం అనే మాటలు పెద్ద ఎక్కువేం కాదులే. అంటే అన్నయ్య తమ్ముడు అని ఏదో ఒక వరస ఉంటే తప్ప సరిగ్గా ఆలోచించలేమా? ఇద్దరు వ్యక్తుల గురించి కిటికీ సందుల నుంచి పక్క వాళ్ళ జీవితాల్లో చూసి అంచనా వేసేవారికి ఆలోచనలు ఇంతకంటే గొప్పగా ఉండవేమో. ప్రాణాలు కాపాడే పనిలో వాళ్ళు ఉంటే మురికి ఆలోచనల్లో నేనున్నా. మనసు తలుపులు తెరిచి చూద్దాం, అంతా మంచే కనిపిస్తుంది అని పశ్చాత్తాపంతో సమీర జిత్తు చేతులు పట్టుకొని కళ్ళతోనే క్షమాపణ చెప్పి మనసు తలుపులు తెరిచింది. సరికొత్త వ్యక్తిగా కదిలింది. ఏమండి చూశారా?
మీరు లేకపోయినా నా కూతురిని కాపాడుకున్నా. నాకు ఇంతమంది పిల్లలు బలం ఉంది ఇక్కడ తెలుసా? ఉదయం మీరు ట్రైన్ దిగేసరికి కావ్య లేచి కూర్చుంటుంది చూడండి. ఇక కావ్య పెళ్ళి అంటారా? వాళ్ళకి జరిగింది చెప్పి చూస్తా. నమ్మకంతో అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే మరీ మంచిది. మన హృదయపు ఇరుకు సందుల నుండి చూస్తూ, మనుషులపై ఒక ముద్ర వేసి ప్రచారం చేసే అలవాటుని మాని, మనసు తలుపులు తెరిచి చూద్దాం. అంతా మంచే కనిపిస్తుంది అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.